నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మమ్మ ఆ రోజుల్లో ఆమె చదువుకున్న విషయాలన్నీ తెలియపరుస్తున్నారు. నాకైతే చాలా సరదాగా అనిపించింది. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి వీడియో వెళ్తుంది. ఉషా, నేను బడిలోకి వెళ్ళే రోజు మీ కాడికి వెళ్ళిపోయానే, అవే చెప్తా నేను. సరే మామ. ఒకటో తరగతి రెండో తరగతి దాకా ఒక పలక బలపే పట్టుకెళ్ళేవాళ్ళము. అవి కూడా బెంచీలు అవి కాదు, చక్క కింద కూర్చునే బలలు ఉండేవి. అందుమే కూర్చుని చెప్పేవారు మాస్టర్లు, మేము అలాగే చేసుకునేవాళ్ళం. మూడో తరగతికి వచ్చిన కాడి నుంచి పుస్తకాలు టెక్స్ట్ పుస్తకాలు ఉండేవి. అప్పుడు ఎంత టెక్స్ట్ పుస్తకాలు ఇంత ఉండేవి, చేత్తో పట్టుకుని వెళ్ళిపోవటానికి. అవి ఎన్ని ఒక్కో సబ్జెక్టుకి ఒక్కో పుస్తకం, అంతేగాని ఏంటి గైడ్ అని అయ్యని ఇయ్యని అయ్యే ఉండేవి కాదు. ఒక నోట్స్ కూడా ఉండేది కాదు. చక్కగా టెక్స్ట్ పుస్తకాలు పట్టుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఎంత శాట అంత కాదు, అప్పుడు చక్కగా ఉండేది. అది ఒక గుడ్డ సంచి లాగా తీసుకునేవాళ్ళం, అందులో వేసుకుని పట్టుకుపోయేవాళ్ళం. మూడో తరగతిలో మటుకు అవన్నీ ఉండేవి. ఆ మాస్టర్ చెప్పేవాళ్ళు చక్కగా వేటికై రాసుకునేవాళ్ళం. మూడవ తరగతి మాస్టర్ అయితే ఏదన్నా చెప్పకపోతే కొట్టుడు కొట్టేవారు, వేసేవారు ఆడపిల్లల కన్నా. కానీ వేసిన తర్వాత మళ్ళీ అందరినీ నవ్వించి జోకులు చెప్పు, అవి చెప్పు, ఇవి చెప్పు నవ్వించి అప్పుడు ఇంటికి పంపించేవారు. పెళ్లి కొట్టేసిన 2 నిమిషాలు లేట్ అయినా కానీ.